విద్యార్థుల ఆసక్తులను అధ్యయనం చేసేది ఏది? ఏ. సామాజిక శాస్త్రం, బి. విద్యా మనోవిజ్ఞానం, సి. ఆర్థిక శాస్త్రం, డి. రాజకీయ శాస్త్రం. ఆన్సర్ బి. మనోవిజ్ఞానం. బోధన అభ్యాసన ప్రక్రియలో కేంద్రం ఎవరు? ఏ. ఉపాధ్యాయుడు, బి. ప్రధాన ఉపాధ్యాయుడు, సి. విద్యార్థి, డి. తల్లిదండ్రులు. ఆన్సర్ సి. విద్యార్థి. అభ్యాసన ఫలితంగా వచ్చే మార్పు ఎలా ఉంటుంది? ఏ. తాత్కాలికం, బి. శాశ్వతం కాదు, సి. సాపేక్షంగా శాశ్వతం, డి. అనిశ్చితం. ఆన్సరు సి. సాపేక్షంగా శాశ్వతం. విద్యా మనోవిజ్ఞానం ఉపాధ్యాయునికి ఏ విషయంలో సహాయపడుతుంది? ఏ. పరీక్షల నిర్వహణ, బి. సరైన బోధనా పద్ధతుల ఎంపికలో, సి. పాఠ్యపుస్తక రచనలో, డి. పాఠశాల నిర్మాణంలో. ఆన్సరు బి. సరైన బోధనా పద్ధతుల ఎంపికలో. ప్రేరణ అభ్యాసనాన్ని ఏం చేస్తుంది? ఏ. తగ్గిస్తుంది, బి. నిలిపివేస్తుంది, సి. పెంచుతుంది, డి. ప్రభావితం చేయదు. ఆన్సరు సి. పెంచుతుంది. వ్యక్తిగత భేదాలు ఎక్కడ ఉంటాయి? ఏ. కొంతమంది విద్యార్థుల్లో, బి. ప్రతిభావంతుల్లో మాత్రమే, సి. అన్ని విద్యార్థుల్లో, డి. బాలుర్లో మాత్రమే. ఆన్సరు అన్ని విద్యార్థుల్లో. విద్యార్థి అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి అవసరమైనది ఏది? ఏ. చరిత్ర, బి. మనోవిజ్ఞానము, సి. భౌగోళిక శాస్త్రము, డి. ఆర్థిక శాస్త్రం. ఆన్సరు బి. మనోవిజ్ఞానం. బోధనా విజయాన్ని నిర్ణయించేది ఏది? ఏ. పాఠ్యపుస్తకము, బి. హాజరు, సి. అభ్యాసన ఫలితాలు, డి. పాఠశాల భవనం. ఆన్సరు సి. అభ్యాసన ఫలితాలు. విద్యా మనోవిజ్ఞానం ఒక డాష్. ఏ. స్వచ్ఛ శాస్త్రం, బి. అనువర్తిత శాస్త్రం, సి. సామాజిక శాస్త్రం, డి. ప్రకృతి శాస్త్రం. ఆన్సరు బి. అనువర్తిత శాస్త్రం. ఉపాధ్యాయుని ఉత్తమ మిత్రుడు ఏది? పాఠ్యపుస్తకము, కంప్యూటరు, విద్యా మనోవిజ్ఞానం, పరీక్ష. ఆన్సరు సి. విద్యా మనోవిజ్ఞానం. అభ్యసనానికి ప్రాథమిక అవసరం ఏది? ఏ. జ్ఞాపశక్తి, బి. ప్రేరణ, సి. ఆటలు, డి. పరీక్షలు. ఆన్సరు బి. ప్రేరణ. పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడంలో సహాయపడేది ఏది? ఏ. చరిత్ర, బి. విద్యా మనోవిజ్ఞానము, సి. భౌతిక శాస్త్రము, డి. గణితము. ఆన్సరు బి. విద్యా మనోవిజ్ఞానం. మూల్యాంకనం ద్వారా తెలుసుకునేది ఏది? ఏ. పాఠశాల స్థాయి, బి. అభ్యాసన స్థాయి, సి. ఉపాధ్యాయుని స్థాయి, డి. భవన స్థాయి. ఆన్సరు బి. అభ్యాసన స్థాయి. బోధనలో వ్యక్తిగత భేదాలను పరిగణించాలా? ఏ. కాదు, బి. కొన్నిసార్లు, సి. అవును, డి. అవసరం లేదు. ఆన్సరు సి. అవును. విద్యా మనోవిజ్ఞానం అధ్యయనం చేసే ప్రధాన అంశం ఏది? ఏ. బోధన, బి. అభ్యాసనం, సి. పరీక్షలు, డి. క్రమశిక్షణ. ఆన్సరు బి. అభ్యాసనం. విద్యార్థుల వైఖరిని తెలుసుకోవడానికి ఏ పద్ధతి ఉపయోగపడుతుంది? ఏ. ఇంటర్వ్యూ, బి. పరిశీలన, సి. ఉపన్యాసము, డి. పరీక్ష. ఆన్సరు పరిశీలన. తరగతి గది సమస్యల పరిష్కారానికి ఉపయోగపడేది ఏది? ఏ. గణితము, బి. మనోవిజ్ఞానం, సి. భౌగోళిక శాస్త్రం, డి. చరిత్ర. ఆన్సరు బి. మనోవిజ్ఞానం. మంచి బోధనకు అవసరమైనది ఏది? ఏ. పాఠ్యపుస్తకం, బి. విద్యార్థి అవగాహన, సి. భవనము, డి. పరీక్షలు. ఆన్సరు బి. విద్యార్థి అవగాహన. విద్యా మనోవిజ్ఞాన ప్రధాన ప్రయోజనం ఏది? ఏ. పరీక్షల నిర్వహణ, బి. సమర్థవంతమైన బోధన, సి. భవన నిర్మాణము, డి. క్రీడలు. ఆన్సరు బి. సమర్థవంతమైన బోధన. అభ్యాసనాన్ని కొలిచేది ఏది? ఏ. పరిశీలన, బి. మూల్యాంకనము, సి. ఉపన్యాసము, డి. చర్చ. ఆన్సరు బి. మూల్యాంకనం. విద్యార్థి కేంద్రిత విద్యకు మద్దతు ఇచ్చేదేది? ఏ. మనోవిజ్ఞానం, బి. చరిత్ర, సి. గణితము, డి. భూగోళ శాస్త్రం. ఆన్సరు ఏ. మనోవిజ్ఞానం. ఉపాధ్యాయుడు తెలుసుకోవాల్సింది ఏది? ఏ. రాజకీయాలు, బి. విద్యార్థి అభివృద్ధి దశలు, సి. వ్యాపారము, డి. వ్యవసాయము. ఆన్సరు బి. విద్యార్థి అభివృద్ధి దశలు. ప్రవర్తనా శాస్త్రం ఏది? ఏ. చరిత్ర, బి. మనోవిజ్ఞానం, సి. భౌతిక శాస్త్రము, డి. రసాయన శాస్త్రం. ఆన్సరు బి. మనోవిజ్ఞానం. అభ్యసన సమస్యలను గుర్తింపుకు ఉపయోగపడేది ఏది? ఏ. ప్రయోగశాల, బి. మనోవిజ్ఞాన పరీక్షలు, సి. గ్రంథాలయము, డి. క్రీడలు. ఆన్సరు బి. మనోవిజ్ఞాన పరీక్షలు. సమర్థవంతమైన తరగతి నిర్వహణకు అవసరమైనది ఏది? ఏ. క్రమశిక్షణ, బి. మనోవిజ్ఞానం, సి. భవనం, డి. పరీక్షలు. ఆన్సరు బి. మనోవిజ్ఞానం.
విద్యార్థి ఆసక్తిని పెంచేది ఏది? ఏ శిక్ష, బి ప్రేరణ, సి పరీక్ష, డి హాజరు. ఆన్సరు బి ప్రేరణ. విద్యా మనోవిజ్ఞానం అధ్యయనం చేసే ప్రధాన అంశం ఏది? ఏ రాజకీయాలు, బి ఆర్థిక వ్యవస్థ, సి బోధన అభ్యాసనం, డి భూగోళ శాస్త్రం. ఆన్సరు సి బోధన అభ్యాసనం. ఉపాధ్యాయుని బోధనను మెరుగుపరిచేది ఏది? ఏ శిక్ష, బి హాజరు, సి ఫీడ్బ్యాక్, డి సెలవులు. ఆన్సరు సి ఫీడ్బ్యాక్. అభ్యాసనం వల్ల కలిగే మార్పు ఏది? ఏ శారీరక మార్పు మాత్రమే, బి ప్రవర్తన మార్పు, సి వయసు పెరగడం, డి ఎత్తు పెరగడం. ఆన్సరు బి ప్రవర్తన మార్పు. విద్యా మనోవిజ్ఞానం అవసరమయ్యేది ఎవరికి? ఏ వైద్యులకు మాత్రమే, బి విద్యార్థులకు మాత్రమే, సి ప్రధాన ఉపాధ్యాయునికి మాత్రమే, డి ప్రతి ఉపాధ్యాయునికి. ఆన్సరు డి ప్రతి ఉపాధ్యాయునికి.